తర్వాత ఎప్పుడు నీ ధ్యాస నీ నా ముఖార విందంపై నిలబడుతుందో అప్పుడు ఆ ధ్యాసను ఆకాశం పైకి నిలపాలి. ఉంది, మన దగ్గర ఉంది. ఇందులో చెప్పినవన్నీ ఉన్నాయి మన యోగంలో. ఎస్, సరే, ఆకాశంపై నిలపాలి. తదనంతరం ఆకాశ చింతనం కూడా మానివేసి నా స్వరూపం మీదకి దృష్టి మరలించాలి. అంటే ఏమిటి? మొట్టమొదటిలో స్వామి యొక్క ముఖాన్ని చూడు, అది నీకు కళ్ళు మూసుకుంటే కనపడుతోంది. అయిన తర్వాత కళ్ళు తెరిచి వెంటనే ప్రశాంతమైనటువంటి మబ్బులు లేనటువంటి ఆకాశం మీద పెట్టి దృష్టి. అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి ఆయన, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నా ముఖం మీదకి రమ్మంటున్నాడు. అందులో రహస్యం ఉంది. మరి ఆ స్థాయి రాకుండా ఇప్పుడే చెప్పేస్తే నన్ను నమ్మేస్తారు మీరు, అందుకని చెప్పను. అంతే, ఇప్పటికి నమ్మి మోసపోయాను నేను చాలా, చేయను ఇంకా పొరపాటు. ఎందుకంటే నాన్న, ఎవరి ఉద్దేశం 10 ఏళ్ళు అయినా కూడా నీ దగ్గర సదుద్దేశం ఉందనే సంగతి నాకు తెలియడంలా. ఏం చేయను నేను? దీన్ని మార్కెట్లో పెట్టి అమ్ముకుందామనే ఉద్దేశంలో ఉన్నారు. అందువల్ల నాకు చెప్పే అవకాశం లేదు. పోతే పోనీ, మనం ఏం చేయలేం ఇప్పుడు. ఎందుకంటే భ్రష్టుడి చేతిలో పట్టి గురువుగారిని నాశనం చేయడం కన్నా నేను నాశనం అవడం నో ప్రాబ్లం. రామానుజాచార్యులు అనుకున్నది అదే. అర్థమైందా బేట? కనీసం కాపాడతాను గురువుగారి విద్యని. అందుకని సంపూర్ణమైన విశ్వాసం, నువ్వు అన్నీ వదిలేసి నా దగ్గరకు వచ్చిన రోజునే నీకు చెప్తాను, ఎవరికైనా సరే. అలా రాకుండా పారిపోయిన వాళ్ళే మిగతా వాళ్ళందరూ. సరే, ఇప్పుడు దాని సందర్భం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఛాయాపురుష దర్శనం అంటారు దీన్ని. అంటే అంతవరకే చెప్పి వదిలేస్తాను. ఛాయాపురుష దర్శనం అంటారు. అర్థమైందా? ఇది ఆఖరి మెట్టు. తదనంతరం ఆకాశ చింతనం కూడా మానివేసి నా స్వరూపం మీదకు దృష్టి సారించాలి. అప్పుడు సర్వత్రా సర్వంలోనూ నన్నే భావన చేస్తూ అన్నిటిలోనూ అన్ని రూపాలు నావిగా నమ్మి ధ్యానించాలి. అప్పుడు ఒక జ్యోతిని మరొక జ్యోతి వచ్చి కలిసినట్లుగా నీలో నన్ను చూసుకోవాలి. అప్పుడు పరమాత్మ నీ లోపల దర్శనం అవుతాడు. కాయము లోపలన్న పరమజ్యోతిని ఏ ఉపాయము వల్లనైనా కానగవచ్చున్. రాతిలో మానులు ఉన్న బ్రహ్మమును కనుగొనుట నీ తరమవునా నిజముగా చెప్పుమా. అర్థమైందన్నా? అందుకని ముందు నీలో చూసుకో ఆ జ్యోతిని. అప్పుడు ఆ జ్యోతి ప్రకాశమే అన్నిట్లోనూ ఉందని తెలుసుకో. చెట్టు లోపల, రాయి లోపల, అన్ని లోపల అదే ఉంది. అలా తెలుసుకోమని చెప్తున్నాను. అంతకు తప్పితే నీకు వేరే మార్గం లేదు. ఏనన్నా? తర్వాత నీవు నన్ను సర్వ ఆత్మలలో చూడగలవు. ఎప్పుడైతే నా స్వరూపాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతున్నావో అందరిలోనూ ఆ స్వరూపమే నీకు కనపడుతుంది. అంటే చూడగానే కృష్ణుడు కనపడతాడు నాకు రాజు ముఖంలో. అప్పుడు నేను రాజు అనే భావన పోతుంది. కృష్ణుడిని ఎలా చూస్తానో అలాగే చూస్తున్నాను. ఆ స్థితిలోకి రావాలి. ఇట్లు చిత్తం నాలో సమామితం కావాలి. అంటే నా యొక్క చిత్తం అందులో అణిగిపోవాలి. యోగి ఇట్లా ఇక్కడ ఇందాకేమో ధ్యానం అన్నప్పటికీ యోగిలోకి వచ్చేసాడు. మార్పు చూడండి. అంటే ఇప్పుడు ఇంత నేర్చుకున్న తర్వాత నువ్వు యోగి అయ్యావు. ఇట్లా యోగి తీవ్ర ధ్యాన యోగంలో నిలిచి నాలో తన చిత్తాన్ని ప్రవేశపెడతాడు, సమైక్యం చేస్తాడు. అప్పుడు అతని చిత్తంలో వస్తు అనేకత్వం, అనేక ఊహ అపోహలు, అనేక మోహాలు, వ్యామోహాలు, భ్రమలు నివృత్తి అవుతాయి. ఇప్పుడు మనందరికీ ఉన్నవి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పోవాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే మన చిత్తాన్ని కంప్లీట్గా పరమాత్మకి అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత కానీ మనకి ఆ స్థితి వచ్చే అవకాశం లేదు. ఆ నిజమైన స్థితి వచ్చిన తర్వాత నీకు వీళ్ళెవరు విడివిడిగా కనపడరు. రెడ్డి ఆయన నాకు రెడ్డిగా కనపడ్డు. కృష్ణస్వరూపమే అది. నా ఆత్మ ఏదో వాడి ఆత్మ అదే. అందుకని భగవద్గీతలో మనందరికీ చెప్పేది కూడా అదే. ఎప్పుడైతే జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడో పరమాత్మే తానని
తనలో ఉన్న పరమాత్మ అన్ని ఆత్మల్లోనూ ఉందని, కాబట్టి వాటికి నాకు ఏ విధమైన తేడా లేదనే జ్ఞానం తెలుసుకుంటాడు. అందువలన వాడికి ఒక మనిషి పట్ల ద్వేషము, ప్రేమ, కామము, మోహము, ద్రోహము ఇవేమీ రావు, అన్నిట్లోనూ ఒకటిగా ఉంటాడు. సరే, ఇప్పుడు కంక్లూజన్ ఒక మాట చెప్పేస్తాను. ఇప్పుడు ఇది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ధ్యాన విధానం. అయితే మన దగ్గర కూడా ధ్యాన విధానము, ప్రాణాయామము అన్నీ విడిగా మన యోగంలో కూడా చెప్పబడుతున్నది. అయితే అక్కడ దానికి ఇక్కడ దానికి తేడా మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే, ఏరా మనం చేసే యోగానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏమైనా తేడా కనబడుతుందా నీకు? తేడా ఉందా? రైట్, వెరీ గుడ్. ఏమిటి తేడా? అదొకటే కాకుండా ధ్యానం మొదలుపెట్టినప్పుడు నీకు ఇతరమైన దర్శనాలు నీ బురు మధ్యంలో ఏమైనా ఉన్నాయా? ఉత్తి ధ్యానం మొదలుపెట్టినప్పుడు లేవు. నీకు ఇక్కడ మొదలు పెట్టడమే దర్శనంతో మొదలు పెడుతున్నాం. మేము పరమాత్మ యొక్క ప్రకాశాన్ని మీకు చూపిస్తూ తీసుకెడుతున్నాం. ఇంకా ఆ స్థాయిలన్నీ దాటిన తర్వాత వచ్చిన స్థితి నీకు మొదట్లోనే చెప్పబడుతుంది, ఎల్కేజీలోనే. అది తేడా. ఇది భగవద్గీతలో చెప్పబడింది. ఇది అదేనా? ఓకే.